నమస్తే అందరికీ వ్యూవర్స్ అందరికీ నమస్తే. నేను శ్రీజ, టారో రీడర్ అండ్ క్రిస్టల్ హీలర్. సో ఈరోజు ఈ వీడియోలో మనం క్రిస్టల్స్ గురించి చాలా విషయాలు మాట్లాడుకోబోతున్నాం. ప్రతి క్రిస్టల్ గురించి క్లియర్గా ఈరోజు డిస్కస్ చేద్దాం. చాలామందికి కామన్గా ఉండే ప్రాబ్లం హెల్త్ ప్రాబ్లమ్స్. యాక్చువల్గా ప్రతి ఇంట్లో ఈరోజు చాలా అందరూ కూడా డబ్బులు ఎక్కువ ఖర్చు పెడుతున్నారు అని అనుకుంటే దానికి హెల్త్ మీదే చాలామంది ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతున్నారు, హాస్పిటలైజ్ అవుతున్నారు. సో అలా అందరూ కూడా హ్యాపీగా ఉండాలి, ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ మీరు మీ ఇంటర్నల్గా ఉన్న ఫియర్స్ని అన్నిటినీ తీసేయాలి. అంటే మెంటల్గా స్టెబిలిటీగా ఉండడానికి మీరు మీ ఫిజికల్గా మీ బాడీని కూడా హై వైబ్స్తో ఎనర్జైజ్ చేసుకోవడానికి కూడా క్రిస్టల్స్ చాలా యూజ్ అవుతాయి. ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి, బ్లాక్ కలర్ క్రిస్టల్స్ ఎప్పుడూ కూడా మీ బాడీలో మీ లైఫ్లో మీకు ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా ఉండే హయ్యర్ నెగిటివ్ ఎనర్జీస్ని రిమూవ్ చేసే క్రిస్టల్స్, ఆ పవర్ అంతా కూడా మీకు బ్లాక్ కలర్ క్రిస్టల్స్లోనే ఉంటుంది. సో దీన్ని బ్లాక్ అబ్సిడియన్ అంటాం. బ్లాక్ అబ్సిడియన్ క్రిస్టల్ ఏంటంటే మీ ఇంటర్నల్గా మీకుండే ఇల్నెస్ కానీ, నెగిటివ్ ఎనర్జీస్ కానీ, లేకపోతే బాగా నీరసంగా ఉన్నారు, లో ఎనర్జీతో ఉన్నారు, తరచూ జబ్బులు పడుతున్నారు అన్నప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే బ్లాక్ అబ్సిడియన్ కానీ, బ్లాక్ టర్మలిన్ కానీ, అలాగే మనకి స్మోకీ క్వార్ట్జ్ అంటాము. సో ఈ పర్టికులర్ క్రిస్టల్స్ ఏంటంటే క్లెన్జింగ్ అనమాట. ఇవి లైఫ్లో ఎప్పుడు నెగిటివిటీని క్లెన్స్ చేస్తాయి. కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే ఈ బ్లాక్ కలర్ స్టోన్స్ ఏదైతే ఉంటాయో, క్రిస్టల్స్ ఏదైతే ఉంటాయో, మీరు గ్లాస్ ఆఫ్ వాటర్లో ఆ క్రిస్టల్ని నైట్ అంతా ఉంచి దాని లోపల ఒక గ్లాస్ వాటర్ బాటిల్లో కానీ, గ్లాసెస్లో కానీ ఈ స్టోన్ నుంచి అందులో వాటర్ పోసి నైట్ అంతా స్టోన్ ఆ గ్లాస్లో ఉండేలాగా ఉంచి వాటర్ ఉంచితే కనుక మీరు మార్నింగ్ లేవగానే ఈ గ్లాస్ ఆఫ్ వాటర్ని మీరు ఇంటర్నల్గా తీసుకోవాలి. స్టోన్ పక్కకు తీసేసి, స్టోన్తో తాగొద్దు, స్టోన్ పక్కకు తీసేయండి మార్నింగ్. సో అప్పుడు ఏం చేస్తుందంటే ఇంటర్నల్గా మీరు ఏదైతే సఫర్ అవుతూ ఉన్నారో, సపోజ్ చాలామందికి గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంటుంది, లేకపోతే ఏ ప్రాబ్లం లేకపోయినా ఊరికే నీరసంగా అనిపిస్తారు చాలామంది. సో ప్రాబ్లం ఉన్నా లేకపోయినా నీరసంగా ఉంటారు. అలాగే ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు మాట్లాడడానికి కనీసం నడవలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఈ వాటర్ ఇలా మనం ఒక స్టోన్ని వాటర్లో పెట్టి ఆ వాటర్ని కన్జ్యూమ్ చేయడం వల్ల మీకు ఏదైతే అన్హెల్దీ ఇల్నెస్ లోపల ఉండిపోయిందో అది బయటకు వచ్చేస్తుంది మనకి యూరిన్ రూపంలో. సో బెస్ట్ సొల్యూషన్స్ అనమాట. మనకి బ్లాక్ క్రిస్టల్స్ అన్నీ కూడా మనకి లైఫ్లో, మన బాడీలో అండ్ లైఫ్లో ఉన్న నెగిటివిటీని తీసేయడానికి బ్లాక్ కలర్ క్రిస్టల్స్ చాలా యూస్ఫుల్ క్రిస్టల్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటివరకు చాలా పేషెన్స్తో ఈ వీడియోస్ అన్నీ వాచ్ చేసినందుకు. మీకు ఇంకేదైనా డౌట్ ఉన్నా, ఫర్దర్గా మీరు ఇంకా క్రిస్టల్స్ గురించి తెలుసుకోవాలనుకున్నా, క్రిస్టల్ని అడాప్ట్ చేసుకోవాలనుకున్నా మా కంపెనీ నుంచి మీరు పర్సనల్గా కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.